అందరికీ నమస్తే అండి. తోట చంద్రయ్య ఈ పేరు తెలుగుదేశం పార్టీకి ఒక భావోద్వేగమైన పేరు, చిరకాలం గుర్తుండే పేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి నువ్వు జై జగన్ అంటే వదిలేస్తాము అని వైసీపీ వాళ్ళంటే నేను అననుగాక అనను, నన్ను చంపేసిన నేను అన్ను అంటే అతన్ని అత్యంత కిరాతకంగా చంపేశారు వైసీపీ వాళ్ళు. సో ఆ ఫ్యాక్షన్ గొడవలో, రాజకీయ గొడవలో తోట చంద్రయ్య చనిపోయారు. అప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ బాధను తగ్గించడానికి, ఆ కుటుంబ బాధ్యతను నెత్తి మీద వేసుకోవడానికి నారా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆ తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అండ్ పార్టీ అధికారంలోకి వచ్చాక కుటుంబాన్ని ఆదుకుంటాము అని హామీ ఇచ్చారు. తోట చంద్రయ్య చనిపోయేసరికి ఆ కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి 80,000 మాత్రమే, బిలో పావర్టీ లైన్. సో అరకొర వ్యవసాయంతో నెట్టుకొస్తున్న కుటుంబం అన్నమాట. కుమారుడు చదువుకున్నాడు కానీ ఎటువంటి ఉద్యోగము లేదు. సో దాంతో కుటుంబ బాధ్యత తీసుకుంటాము, కుమారుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన ఒక వ్యక్తి కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం అంత ఈజీ కాదు. ప్రభుత్వ ఉద్యోగి కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం ఈజీనే, ఎందుకంటే కారుణ్య నియామకాల కింద ఇచ్చేయచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఉంటే, ప్రభుత్వ సేవల్లో ఉంటే, ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏదో ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ కోటాలో ఏదో ఒకటి చేసి ఇచ్చేయచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగానికి ఏమాత్రం సంబంధం లేని ఒక ఫ్యాక్షన్ రాజకీయాల్లో మరణించిన ఒక వ్యక్తి కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలి అంటే ఏదో అవుట్ సోర్సింగో లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగమో ఇచ్చేయడం ఈజీనే. కానీ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇవ్వాలి అంటే చట్టం మార్చాల్సి వచ్చింది, ఒక పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. ఏదో అధికారంలో ఉన్నారు కదా అని ఉద్యోగం ఇచ్చేస్తారు. కానీ రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే అతను ఉద్యోగం పోకూడదు. న్యాయపరంగా ఎవరైనా కోర్టులో కేసేస్తే అతనికి ఎటువంటి చిక్కులు రాకూడదు. ఆ న్యాయపరమైన జాగ్రత్తలు, చట్టపరమైన జాగ్రత్తలు తీసుకొని నారా లోకేష్ గారు చాలా మొండిగా ఫైట్ చేశారు ఈ విషయంలో అని చెప్పుకోవచ్చు. పూర్తిగా చట్ట సవరణ, మంత్రివర్గంలో ఆమోదం దగ్గర నుంచి అసెంబ్లీలో చట్టం సవరణ చేయడం దగ్గర నుంచి అండ్ ఆ జీవో వచ్చిన వరకు అండ్ అతనికి ఉద్యోగం పూర్తి స్థాయిలో ఉద్యోగంలో చేరే వరకు ప్రతి దశలో కూడా నారా లోకేష్ గారు, ఆయన టీం ఈ విషయాన్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ప్రతిదీ దగ్గరుండి పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ చిన్న అజాగ్రత్త కూడా లేకుండా, ఏ చిన్న నిర్లక్ష్యం కూడా లేకుండా వ్యవస్థలతో, అధికారంలో ఉన్నప్పటికీ వ్యవస్థలతో ఫైట్ చేసి ఉద్యోగం ఇచ్చారనమాట. సో ఈ ప్రక్రియ మనం ఒకసారి చూసుకుంటే 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? అలా ఇవ్వడానికి ఉన్న నిబంధనలన్నీ కూడా పరిశీలించారు. లేదు, ఏ రికార్డు చూస్తున్నా, ఎలా చూస్తున్నా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి లేదు. ఏదో అవుట్సోర్సింగో కాంట్రాక్టో ఇస్తే ఇచ్చేయచ్చు. కానీ ఇవ్వాలి, ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే చట్ట సవరణ చేయాలి. సో అది చేద్దాం అని ఫస్ట్ 2025 మే 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని చేర్చారు. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అనే అంశాన్ని చేర్చి తీర్మానం చేసి ఆమోదించారు. మరి ఎలా ఇవ్వాలి ఉద్యోగం, ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అని గుర్తించి 1994లో ఒక చట్టం ఉంది, రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ యాక్ట్ 1994 అని ఒక చట్టం ఉంది. ఇందులో కొన్ని సెక్షన్స్, దానిలో కొత్త నియామకాలు, దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో దీనికి సవరణ చేసి రాజకీయ గొడవల కారణంగా, ఫ్యాక్షన్ గొడవల కారణంగా చనిపోయిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు అనే నిబంధన చేరిస్తే, ఆ నిబంధన కింద తోట చంద్రయ్య కుమారుని ఉద్యోగంలోకి తీసుకోవచ్చు అని మంత్రివర్గం గుర్తించి 2025 జూలైలో ఆ తీర్మానాన్ని మరోసారి మంత్రివర్గంలో ప్రవేశపెట్టారు, ఆమోదించారు. అలా ఆమోదించిన తర్వాత 2025 సెప్టెంబర్ నెలలో దీన్ని అసెంబ్లీలో ఈ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ శాసనమండలికి పంపించారు. అదే బిల్లుని, ఆ అమెండ్మెంట్ చేసిన ఆ బిల్లుని శాసనమండలికి పంపిస్తే శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించే సందర్భంలో, చర్చ సందర్భంలో అటు పయ్యావుల కేశవ్ గారికి అండ్ బొత్స సత్యనారాయణ గారికి ఒక వాగ్వాదం జరిగింది. పయ్యావుల కేశవ్ గారేమో ఫ్యాక్షన్ బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి ఇది మంచిదవుద్ది. సో ఫ్యాక్షన్ వలన కుటుంబాలను కోల్పోయి, భవిష్యత్తు కోల్పోయి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. సో గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి నియామకాలు జరిగాయి.
కాబట్టి మనం శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ బిల్లు ఉపయోగపడుద్ది అంటే బొత్స సత్యనారాయణ గారేమో లేదు ఇలా ఉద్యోగాలు ఇస్తే మనం ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, హింసను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, కాబట్టి మనం ఇటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదు, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉండడంతో ఈ బిల్లు వ్యతిరేకత ఎక్కువగా రావడంతో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గారు ఏం చేశారంటే ఈ బిల్లుని రిజర్వ్ చేశారు. అటు ఆమోదించలేదు, ఇలా వ్యతిరేకించలేదు. బిల్లుని రిజర్వ్ చేసి తాత్కాలికంగా పక్కన పెట్టారు. సో 3 నెలల కంటే ఎక్కువ కాలం రిజర్వ్ చేయడానికి లేదు కాబట్టి సో ఆ నిబంధన ప్రకారం వీళ్ళు ఏం చేసిందంటే ప్రభుత్వం దీన్ని చట్టంగా తీసుకొచ్చేసి తాజాగా గత నెల మే 26వ తేదీన ఒక జీవో రిలీజ్ చేశారు. మే 26, 2026 జీవో నెంబర్ 1067 పబ్లిక్ సర్వీసెస్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీసెస్ రూల్స్ 1998 శ్రీ తోట వీరాంజనేయులు సన్ ఆఫ్ లేట్ తోట చంద్రయ్య, గుండ్లపాడు విలేజ్, వెల్దుర్తి మండల్, పల్నాడు డిస్ట్రిక్ట్ అపాయింట్మెంట్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్ సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 4 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ యాక్ట్ 1994 అని దాన్ని అమెండ్మెంట్ వైడ్ యాక్ట్ 19 ఆఫ్ 2026 ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి 1994 నాటి చట్టానికి సవరణలు చేసి 2026లో చేసిన చట్ట సవరణకు అనుగుణంగా ఇతనికి ఉద్యోగం ఇస్తున్నాము అని చెప్పి జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో అంటే చట్టబద్ధంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో ఎవరైనా ఇతని నియామకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళినా సరే కోర్టులో సగర్వంగా సమాధానం చెప్పుకునేలాగా ఈ చట్టాన్ని రూపొందించి జీవో ఇచ్చారనమాట. సో దాంతో తోట వీరాంజనేయులు అంటే తోట చంద్రయ్య గారి కుమారుడు ఈరోజు గుంటూరు జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందాడు. సో అంటే ఇది అంత ఆషామాషి ప్రక్రియ కాదు. ఒక రాజకీయ నాయకుడి కుమారుడికి ఏ రకంగా ఉద్యోగం ఇస్తారు? సో అది చట్టానికి దొరకకుండా ఇవ్వాలి, తప్పుకు దొరకకుండా ఇవ్వాలి, రూల్స్ బ్రేక్ చేయకూడదు, రూల్స్ క్రియేట్ చేసి ఇవ్వాలి. అలా క్రియేట్ చేశారు లోకేష్ గారు. అలా క్రియేట్ చేయడంలో తనే ముందుండి నడిపించారు. లోకేష్ గారు కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటాడు. ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ చాలా మొండితనం కనిపిస్తుంది. పట్టు అంటే పట్టుదల, అంటే ఒక మాట అంటే మాట అంతే. సో నిష్కర్షగా నిర్మోహమాటంగా. సో ఈ విషయంలో కూడా తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగంలోకి తీసుకురావడంలో కూడా ఇవ్వాల్సిందే, మనం రూల్స్ మార్చాల్సిందే, కొత్త రూల్స్ క్రియేట్ చేయాల్సిందే, న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి చిక్కులున్నా అధిగమించాల్సిందే. అలా చేసి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు లేకుండా అతనికి ఉద్యోగం ఇచ్చారనమాట. సో ఇది ఖచ్చితంగా ఒక రికార్డే. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎమోషన్స్ని ఆ పార్టీ నిలబెట్టుకుంది అండ్ కాపాడిందనమాట ఈ నియామకం ద్వారా.